జగ్గంపేట వైసీపీలు ఇరు వర్గాల మధ్య వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి మాజీ మంత్రి తోటి నరసింహం, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జగ్గంపేట వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తారంటూ ఓ వర్గం ప్రచారం చేయగా, మరో వర్గం చంటిబాబును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ రమణ ఫోన్లో చంటిబాబును దూషించారు. దీంతో అర్ధరాత్రి 11 గంటలకు రమణ ఇంటిపై చంటిబాబు వర్గం నేతలు దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తోటి నరసింహం తన అనుచరులతో కలిసి రమణ ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు జనతని. కామేశ్వరరావు, ప్రస్తుతం జగ్గంపేటలో పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, ఏం చెప్తున్నారు వైసీపీకి చెందిన ఇరువర్గ నేతలు? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఇరు వర్గాల మధ్య అయితే మాత్రం వర్గపోరు చోటు చేసుకుందని చెప్పొచ్చు. నిన్న అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య అయితే భారీ ఎత్తున అయితే గొడవ జరిగింది. తోట నరసింహ వర్గం, అదేవిధంగా జ్యోతుల చంటిబాబు వర్గం మధ్య అయితే భారీగా ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. జగ్గంపేట వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తారంటూ ఒక వర్గం అయితే ప్రచారం చేస్తోంది. మరో పక్క అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును విమర్శిస్తూ మరొక వర్గం సోషల్ మీడియాలో వేదికగా పోస్టులు అయితే ఈ మధ్య రీసెంట్ గా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య నిన్న నైట్ అయితే మాత్రం 11 గంటల సమయంలో జగ్గంపేటలో ఒక ఉద్రిక్తమైన హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. చంటిబాబు వర్గంతో ఫోన్ లో చంటిబాబుని నోటుకొచ్చినట్టు దూషిస్తూ జగ్గంపేట వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ కాపర్పు వెంకటరమణ అయితే బూతులు కూర్చున్న పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో దీంతో చంటిబాబు వర్గీయులు మొత్తం కూడా ఆగ్రహించి మొత్తం రమణ ఇంటి పైన అయితే 11 గంటల సమయంలో దాడికి అయితే దిగిన పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే ఈ విషయం తెలిసిన రమణ ఇంటికి అనుచరులతో చేరుకున్న మాజీ మంత్రి ప్రస్తుతం జగ్గంపేట ఇన్ఛార్జ్ తోట నరసింహ అయితే తన అనుచరుడైన సోషల్ మీడియా కన్వీనర్ రమణ ఇంటికి అయితే మొత్తం తన బలగంతో అయితే చేసుకున్న అనంతరం కూడా వచ్చి రాగానే చంటిబాబు వర్గాన్ని అయితే నానా రకాలుగా రెండరా అని చెప్పి బూతులు కూస్తూ తిట్టిన పరిస్థితి అయితే నరసింహ అదుపు తప్పి నోటుకొచ్చినట్టు అయితే చంటిబాబుని తిట్టిన పరిస్థితి అయితే మాత్రం అక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇరు వర్గాల మధ్య అయితే భారీ ఎత్తున అయితే మాత్రం గొడవ అయితే రాత్రి 11 నుంచి 12:30 గంటల దాకా భారీ ఎత్తున అయితే గొడవలు జరిగి ఈలోగా పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తం ఇరువురిని కూడా వారించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా గత కొంతకాలం నుంచి కూడా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోనే రెండు వర్గ పోర్లు అయితే మాత్రం జరుగుతూ ఉంది. ఓ పక్క చంటిబాబు వర్గం, మరో పక్క మొన్న ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, మరో పక్క మాజీ మంత్రి తోట నరసింహ వర్గాల మధ్య అయితే మాత్రం ఈ మధ్య తరచూ కూడా గొడవలు జరుగుతున్నాయి. అంటే తరచూ ఒక పక్క గొడవలు జరుగుతుంటాయి. ఈ వర్గం ఆ వర్గం కూడా రెండు వర్గాలు కూడా వారు ఒక పక్క సోషల్ మీడియా పోస్టులు పెడుతుంటే మరో వర్గం అయితే మాత్రం జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మార్చే పరిస్థితి ఉందని మరో వర్గం ప్రచారం జరుపుకుంటున్న నేపథ్యంలో మొత్తం గత ఎలక్షన్ అనంతరం నుంచి కూడా వీరు వైఎస్ఆర్సీపీలో రెండు వర్గాలకి మధ్య ఎక్కడ పొంతనైతే కుదిరిన పరిస్థితి ఉందో ఒక పక్క అధిష్టానం నుంచి కూడా అనేక మార్లు కూడా చెప్పడం జరిగింది. సఖ్యతతో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం అధికారంలో లేనందున మీరందరూ సఖ్యతతో ఉండాలని చెప్పి అనేక మార్లు వైఎస్ఆర్సీపీ నుంచి చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా అవన్నీ బేఖారఫ్ చేస్తూ ఇరు వర్గాల మధ్య అయితే మాత్రం తరచూ గొడవలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ పంచాయతీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ అయిన తాడేపల్లి ఆఫీస్ కి అయితే చేరే పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మరి కొద్దిసేపట్లో అసలు చంటిబాబుని మరి తోట నరసింహను కూడా అదే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి అయితే పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదిర్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నందున కలిసి ఉండాలని చెప్పేసి ఒక పక్క కేంద్ర పార్టీ నుంచి అయితే అనేక మార్లు ఇరువురిని సంబంధించినప్పటికీ కూడా ఎవరు కూడా బేఖాతరు చేయడం వల్ల ఈ రోజు ఈ పంచాయతీ తాడేపల్లి చేరుకునే పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపులో ఇప్పటికే ఏపీ వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అయితే మాత్రం ఈ సమస్యను అయితే పెట్టడం జరిగింది. మరి కొద్దిసేపుల్లో జగ్గంపేటలో ఏదైనప్పుడు కూడా వీరిరువురి మధ్య కూడా ఈ పంచాయతీని తాడేపల్లిలో పెట్టే పరిస్థితి కనపడుతుంది. సతీష్.